హాయ్ అండి. మీరు కొత్తగా ఓటర్ ఐడి కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరే స్వయంగా మీ మొబైల్లోనే ఓటర్ హెల్ప్లైన్ అనే అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి అది ఏ విధంగా అప్లై చేయాలనే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓకేనా? ఇక్కడ సెర్చ్ బార్లో ఓటర్ హెల్ప్లైన్ అని క్లిక్ చేయండి. అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేయండి. మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో పైన 3 లైన్స్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ బాటంలో లాగిన్ అని కనబడుతుంది కానీ ఇక్కడ క్లిక్ చేయండి. అయితే నేను ఆల్రెడీ రిజిస్టర్ అయినా కాబట్టి మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు న్యూ యూజర్ కాబట్టి ఇక్కడ బాటంలో న్యూ యూజర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, మీ యొక్క పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఒక క్యాపిటల్స్, స్మాల్స్, నంబర్స్ అండ్ సింబల్స్ అన్నీ వచ్చేలా చూసుకోండి. తర్వాత మీకు ఓటీపీ ఏదైతే మీ మొబైల్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఓటర్ హెల్ప్లైన్ యాప్కి వెళ్ళండి. చూడండి, ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఏదైతే ఇచ్చిందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ. ఇక్కడ స్టేటు, ఇక్కడ డిస్టిక్, అసెంబ్లీ, మీ ఏ నియోజకవర్గమో ఆ నియోజకవర్గం ఎంటర్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్. మీ డాక్యుమెంట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ తీసుకోండి. ఆధార్ కార్డ్ అని ఇక్కడ మీ ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూసుకొని ప్రివ్యూ అంటే ప్రివ్యూ, నేను నెక్స్ట్. చూడండి, ఇక్కడ అప్లోడ్ పిక్చర్ అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని 200 KB బిలోది జేపీజీ ఫైల్ లేదా జేపీజీ ఫైల్ను అప్లోడ్ చేయండి. ఇక్కడ మీ మేలా ఫీమేలా, థర్డ్ జెండరా, నేమ్ ఇన్ రీజనల్. ఓకే, ఇక్కడ నేమ్ టైప్ చేస్తే ఇది ఆటోమేటిక్ మీ రీజన్ అంటే తెలుగు, హిందీ ఏదైనా కానీ మీ లాంగ్వేజ్లో పడడం జరుగుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చూస్తున్నాను. రావడం జరుగుతుంది. అవునా? ఇక్కడ మీ సర్నేమ్, అడ్రస్, మీ యొక్క అడ్రస్, మీ మొబైల్ నంబర్, ఇక్కడ చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఆఫ్ రిలేటివ్స్ లేదంటే మీ మొబైల్ నెంబర్ లేదా మీ రిలేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. మెయిల్, ఈమెయిల్. చూడండి, ఇక్కడ మీకు ఇది డిసబిలిటీ అంటే మీకు ఒక వైకల్యం, లోకోమోటివా, విజువలా,
డెఫ్ అదర్ ఏదన్నా ఉంటే ఏదో ఒకటి ఉంటేనే, లేదంటే వదిలేయండి అలా. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క హౌస్ నెంబర్, ఇక్కడ హౌస్ నెంబర్, బిల్డింగ్ నెంబర్ లేదా అపార్ట్మెంట్ నెంబర్, ఇక్కడ స్ట్రీటు, మీ యొక్క స్ట్రీటు, మీ యొక్క టౌను లేదా విలేజు, మీ యొక్క పోస్ట్ ఆఫీస్ అడ్రస్సు, మీ యొక్క పిన్ కోడు, మీ యొక్క మండలు, సెలెక్ట్ అడ్రస్ ప్రూఫ్. మీ అడ్రస్ ప్రూఫ్ కూడా ఆధార్ కార్డు పెట్టుకోండి. మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి మళ్ళీ. ఇక్కడ రిలేషన్ టైప్ ఫాదరా, మదరా, వైఫా ఎవరైనా. ఇక్కడ నేమ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ ఓటర్ ఐడి. నెక్స్ట్ బటన్. ఇక్కడ స్టేట్ తెలంగాణ అంటే మీ ఏ స్టేట్ అయితే అది ఆల్రెడీ మీరు ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ డిస్టిక్, మీ యొక్క విలేజు, మీరు ఎప్పటి నుంచి అక్కడ నివసిస్తున్నారు అని ఆ డేట్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే మీ యొక్క నేమ్, ప్లేస్ ఆఫ్ అప్లికేషన్, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి నేము, ప్లేస్ ఆఫ్ అప్లికేషన్, మీ యొక్క ప్లేస్ ఎంటర్ చేసి డన్ పైన ప్రెస్ చేయండి. మీకు ఇలా ప్రివ్యూ వస్తుంది. మీరు మీ నేము అన్నీ సర్నేమ్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. మీకు మీ యొక్క రిఫరెన్స్ ఐడి అని రావడం జరుగుతుంది. ఆ రిఫరెన్స్ ఐడిని మీరు జాగ్రత్త ఉంచుకొని మీరు ఎప్పుడంటే మీ స్టేటస్ ఎక్కడికి వచ్చింది అంటే అయిందా కాలేదా, రిజెక్ట్ అయిందా, యాక్సెప్ట్ అయిందా అని తెలుసుకోవడానికి రిఫరెన్స్ ఐడి ద్వారా తెలుసుకోండి. ఓకే అండి, బాయ్.